మేషరాశి వారికి శ్రీరామచంద్రుడు పంపించిన గుర్తు రహస్యం అది తెలుసుకుని నడుచుకుంటే ఇక మీకు తిరుగు ఉండదు. వెంటనే చూడవలసిన వీడియో. అసలు శ్రీరామచంద్రుడు మేషరాశి వారికి ఏ గుర్తు రహస్యం పంపించాడు అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకోబోయే కన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. మేషరాశి ఇది రాశి చక్రంలోని మొట్టమొదటి రాశిగా పిలుస్తారు. అశ్విని నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, భరణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, కృత్తిక నక్షత్రంలో 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశి కిందికి వస్తారు. అసలు మేషరాశి వారికి ఆ శ్రీరామచంద్రుడు పంపించిన గుర్తు ఏమిటి అనేది మీరు తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు అసలు మేషరాశి వారికి గోచార రీత్యా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది చూసినట్లయితే కనుక డిసెంబర్లో మేషరాశి వారికి అయితే మిశ్రమ ఫలితాలుగానే ఉంటాయనే చెప్పవచ్చు. డిసెంబర్ 15 వరకు కూడా సూర్యుడు 8వ 9వ ఇంట్లో ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే డిసెంబర్ 13 వరకు బుధుడు వక్రగతిలో ఉండడం వల్ల కమ్యూనికేషన్లో జాప్యాలు ఉంటాయనే చెప్పవచ్చు. 10వ ఇంట్లో శుక్రుడి సంచారం వృత్తిపరమైన మార్పులకు దారి తీస్తుందని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహము లేదు. డిసెంబర్ 5 నుండి కుజుడు వక్రించడం వలన మంచి ఫలితాలు ఇస్తుందనే చెప్పాలి. 2వ ఇంట్లో గురుడు వక్రంలో ఉండడం వలన ఎటువంటి ప్రయోజనం అయితే ఉండదనే చెప్పాలి. మానసిక ప్రశాంతతను పొందడానికి దానం చేయండి. మేషరాశి వారికి అయితే కుటుంబ పరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ, వైవాహిక జీవిత పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ ఇలా అన్ని విధాలుగాను కూడా అయితే మిశ్రమ ఫలితాలుగా ఉంటాయనే చెప్పవచ్చు. ముందుగా మేషరాశి వారి యొక్క కుటుంబపరమైన జీవితం పరిశీలించినట్లయితే గత కొన్ని నెలలుగా ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు అయితే కొనసాగుతాయనే చెప్పాలి. కానీ ఈ పరీక్షా కాలం ముగియనుందనే చెప్పాలి. అయితే కుజుడు వక్రగతిలో మరియు బుధుడు ప్రతికూలతగా ఉండడం వలన కుటుంబంలో సమస్యలు పరిష్కరించబడతాయనే చెప్పాలి. కుటుంబ సభ్యులతో సమస్యలు అయితే బహిష్కరణగా చర్చించి వారి అవసరాలను అర్థం చేసుకొని మీరు చేయగలుగుతారనే చెప్పవచ్చు. డిసెంబర్ 15 తర్వాత సూర్యుడు 9వ ఇంట్లో ప్రవేశించడంతో శుభకార్యములు నిర్వహిస్తారనే చెప్పాలి. డిసెంబర్ 23 నుంచి సానుకూలమైన శక్తి పెరుగుతుంది. మీ పిల్లల వివాహాలు ప్రతిపాదనలు ఖరారు చేసుకోగలుగుతారు. కుటుంబంతో కొంత రాజకీయం ఉండవచ్చు, కానీ నెల 2వ భాగంలో వాటిని సజావుగా ఎదుర్కోగలుగుతారనే చెప్పాలి. ఇలా కుటుంబ పరిస్థితులు అయితే మేషరాశి వారికి కొన్ని అనుకూలంగాను మరికొన్ని ప్రతికూలంగాను కనిపిస్తున్నాయనే చెప్పాలి. ఇక మేషరాశి వారికి ఉద్యోగపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే కనుక మేషరాశి వారికి ఉద్యోగపరంగా అయితే ఈ నెలలో కొన్ని కీలకమైన మార్పులు ఉంటాయనే చెప్పవచ్చు. 10వ ఇంట్లో శుక్రుడి సంచారం వృత్తిపరమైన మార్పులకు దారితీస్తుందనే చెప్పవచ్చు. కొత్త బాధ్యతలు స్వీకరించవలసి రావచ్చు, అయితే వాటిని సక్రమంగా అయితే నిర్వహించగలుగుతారనే చెప్పాలి. సహ ఉద్యోగులతో మంచి సంబంధాలను కూడా కొనసాగిస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. వారి సహకారం కూడా అయితే మీకు పూర్తిగా లభిస్తుందనే చెప్పాలి. అలాగే పై అధికారుల మద్దతు కూడా మీకు అందుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. ఈ సమయంలో అయితే ప్రమోషన్లు రావడం, నూతన ప్రాజెక్టులను చేపట్టడం ఇలా అయితే మేషరాశి వారికి కొన్ని మంచి ఫలితాలు మరికొన్ని మిశ్రమ ఫలితాలుగానే వారి యొక్క ఉద్యోగ జీవితం అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఇక మేషరాశి వారికి వ్యాపార పరంగా పరిశీలించినట్లయితే మేషరాశి వారి యొక్క వ్యాపారపరమైన జీవితంలో పలు మార్పులు అయితే ఉంటాయనే చెప్పవచ్చు. వ్యాపార విస్తరణ ప్రణాళికలు విజయవంతంగా పూర్తి చేస్తారని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహము లేదు. కొత్త భాగస్వాములతో లాభదాయకమైన ఒప్పందాలు కుదురుతాయి. దీర్ఘకాలిక సంబంధాలు కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. పెట్టుబడులు
దానికి ఇది మంచి సమయం. రిటర్న్స్ ఆశించిన విధంగానే ఉంటాయని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహము లేదు. వ్యాపార ప్రయాణాలు లాభదాయకంగానే ఉంటాయి. కొత్త మార్కెటింగ్ అయితే కూడా మీకు బాగానే ఉంటుందనే చెప్పవచ్చు. ప్రభుత్వ అనుమతి లభిస్తుందనే చెప్పాలి. ఇలా అయితే మేషరాశిలో జన్మించిన వ్యాపారస్తులకు అన్ని విధాలుగాను కూడా బాగానే కనిపిస్తుంది. ఇక మేషరాశిలో జన్మించిన వారి యొక్క ప్రయాణాల విషయాలకు వస్తే ఈ నెలలో ప్రయాణ అవకాశాలు పుష్కలంగా ఉంటాయనే చెప్పవచ్చు. ఈ మేషరాశి వారికి విదేశీ ప్రయాణ అవకాశాలు కూడా వస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. వృత్తపరమైన లాభాలను పొందవచ్చు. వలస ప్రయాణాలు సఫలవంతం అవుతాయనే చెప్పాలి. అయితే విద్యా సంబంధించిన ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. కొత్త అనుభవాలు పొందుతారనే చెప్పాలి. వ్యాపార ప్రయాణాలు విజయవంతం అవుతాయి. కొత్త కాంట్రాక్టులు కూడా అయితే కుదురుతాయనే చెప్పాలి. కుటుంబ సభ్యులతో విహారీ యాత్రలు ఆనందంగా వీక్షిస్తారని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహము లేదు. అయితే మేషరాశి వారి యొక్క ప్రయాణాలు అయితే బాగానే కనిపిస్తున్నాయనే చెప్పవచ్చు. ప్రయాణాల వల్ల అన్ని విధాలుగాను కూడా లాభంగానే ఉంటుందనే చెప్పాలి. ఇక మేషరాశి వారి యొక్క ఆరోగ్యపరమైన జీవితం పరిశీలించినట్లయితే ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం. నిమితమైన వ్యాయామం చేయడం ద్వారా శారీరక దృఢత్వాన్ని పెంచుకోవడానికి అయితే బాగా ఉపయోగపడుతుందనే చెప్పవచ్చు. ఆహార నియమాలు పాటించడం వల్ల ఆరోగ్య సమస్యలు నియంత్రించవచ్చు. మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి ధ్యానం చేయడం చాలా ఉపశమనంగా ఉంటుందనే చెప్పవచ్చు. అయితే పాత అనారోగ్య సమస్యలు తగ్గుతాయనే చెప్పాలి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నిద్ర సమస్యలు అయితే తగ్గుముఖం పడతాయనే చెప్పాలి. ఇక వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది. యోగా మరియు ప్రాణాయామం అభ్యసించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందనే చెప్పాలి. ఇలా మరికొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మేషరాశి వారి యొక్క ఆరోగ్యం అయితే బాగా ఉంటుందనే చెప్పవచ్చు. అసలు మేషరాశి వారికి ఆ శ్రీరామచంద్రుడు పంపించిన గుర్తు రహస్యం ఏమిటి అంటే రామాయణం చదవడం వల్ల మేషరాశి వారికి అయితే చాలా మంచి ఫలితాలు ఉంటాయనే చెప్పవచ్చు. ఆ శ్రీరాముడు పంపించిన రామబాణం లాంటి రామాయణం చదవడం వల్ల మీకు తెలివితేటలు అయితే బాగా పెరుగుతాయనే చెప్పవచ్చు. అలాగే మీరు చేసే పనుల్లో మీకు అన్నీ కూడా విజయవంతంగా ఉంటాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. మేషరాశి వారికి అయితే చూసారు కదా, మేషరాశి వారికి శ్రీరాముడు పంపించిన గుర్తు రహస్యం ఏమిటి అనేది తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.